రాష్ట్రంలో వాడివేడి రాజకీయాలకు కేంద్ర బిందువు నిర్మల్. జిల్లా రాజకీయ ముఖచిత్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేసి బీజేపీ తరపున దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై సొంత పార్టీ కేడర్ పెదవి విరుస్తున్నారా? ఎన్నికల హామీల గురించి జనం సంగతేమో కానీ తమకే అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారా? తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే అవునని అనిపిస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కేడర్ అసంతృప్తిని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుర్తించారా? కొత్త ఏడాది నుంచైనా తీరు మార్చుకుంటారా? అసలు ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. మాజీ మంత్రి ఆళ్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పదవిని సైతం నిర్వహించారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీలో చేరిన ఆయన మాటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇకపై నిక్కచ్చినేతగా వ్యవహరిస్తారని అందరూ ఆశించారు. అనుకున్నట్టుగానే ఆయనకు నియోజకవర్గంలో యువకులు, మహిళలు, సాంప్రదాయవాదులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలపై ఓటర్లలో నమ్మకం కుదరడం, పోలింగ్కు ముందే గెలుపు క్లారిటీ ఏర్పడింది. ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండి వారి సమస్యలు సొంత డబ్బుతోనైనా పరిష్కరిస్తానని, ఇలాంటి సమస్యలు రానియకుండా తాను అండగా ఉంటానంటూ వాగ్దానాలు చేయడంతో ఎన్నికల పోటీ ఏకపక్షంగా మారింది. మహేశ్వర్ రెడ్డి హామీలను ప్రజలంతా విశ్వసించి ఓట్లతో పట్టం కట్టారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికంగా అందుబాటులో ఉండారనే అపవాదు ఎదుర్కొన్నారు. కేవలం ప్రెస్ మీట్లోకే పరిమితమవుతారని కూడా ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీలో చేరిన తర్వాత పార్టీలో క్రమశిక్షణ పాటించి గతానికి భిన్నంగా వ్యవహరిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను, ఆశయాలను నీరుగార్చే విధంగా మహేశ్వర్ రెడ్డి వ్యవహరించడంతో ప్రజలే కాదు, పార్టీ కేడర్ సైతం పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీలలోనూ మీడియా మైకుల ముందు గట్టిగా మాట్లాడుతున్న మహేశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గానికి అడపాదడప మాత్రమే వస్తారని టాక్ బలపడిపోయింది. వచ్చాక ఆయన జనం సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారనుకుంటే రొటీన్ గా ప్రెస్ మీట్లకు, చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతూ హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో ఆయన గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు ఈ విషయమై ఆయన వద్ద నిర్మోహమాటంగా మాట్లాడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కేడర్తో పాటు ప్రజలు సైతం తీవ్ర అసంతృప్తికి గురవుతున్న విషయాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులను ఖాతరు చేయడం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన వెంట ఉన్న అనుచరులకు మాత్రమే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలోని 4-5 సీనియర్ నేతలతో ఆయనకు భేదాభిప్రాయాలు తీవ్రంగా కొనసాగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి 1-2 సార్లు మినహా ఆయన ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లలేదని చెప్తున్నారు. పార్టీ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉన్న కొంతమంది సీనియర్లు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఎమ్మెల్యే తీరు మార్చుకోని కారణంగా పార్టీలో ప్రస్తుతం సీనియర్, జూనియర్ నేతలు, కార్యకర్తల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీలో ఎన్నడూ లేని గందరగోళ పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నామని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతం మాజీ మంత్రి ఆళ్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావుల మధ్య కూడా భేదాభిప్రాయాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడితో సంబంధం లేకుండానే పార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం డీసీసీ అధ్యక్షుడికి సమాచారం కాదు కదా, కనీసం ఆయన ప్రమేయం లేకుండానే తన అనుచరులతో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారట. ఇక తన ఉనికిని, ప్రత్యేకతను చాటుకునేందుకు మాజీ మంత్రి చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీ విభేదాలను బజారుకి ఈడుస్తున్నాయి. 10 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీ నుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండడంపై సొంత పార్టీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్ళు చిక్కినప్పుడల్లా బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కుతుండడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
10 ఏళ్లు పోరాటాలకు ప్రతిఫలంగా అధికారం వచ్చిందన్న సంతోషం కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించకపోగా రచ్చకెక్కుతున్న విభేదాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. అంతర్గత విభేదాలు రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందట. మరోవైపు బీజేపీలో సైతం కేడర్ మధ్య భేదాభిప్రాయాలు ముదిరి పాకన పడుతున్నాయి. పొలిటికల్ సెంటర్ గా పేరు ఉన్న నిర్మల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల్లో అంతర్గత విభేదాలతో కలహించుకుంటూ ప్రజలను, వారి సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.